గుడ్ మార్నింగ్ ఆల్, వెల్కమ్ టు KVS ట్రిక్స్. ఈ వీడియోలో మనము ఇమేజ్ ట్యాగ్ అంటే ఏంటి అండ్ ఒక వెబ్ పేజ్ లోపల ఇమేజ్ అనేది ఎలా ఇంక్లూడ్ చేయాలి, దానికి కావాల్సిన పారామీటర్స్ ఏంటి, ఆ ట్యాగ్ అనేది ఎలా రాయాలి అండ్ ఆల్ ద థింగ్స్ అయితే ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇమేజ్ ట్యాగ్ ఇన్ HTML. బేసిక్గా ఇమేజ్ ట్యాగ్ ఎందుకోసం యూజ్ చేస్తామంటే మన వెబ్ పేజ్ లోపల, మన HTML పేజ్ లోపల ఏదైనా ఒక ఆబ్జెక్ట్ లైక్ ఇమేజ్ని పెట్టాలన్నప్పుడు, ఇమేజ్ని ఇన్సర్ట్ చేయాలన్నప్పుడు మనం ఇమేజ్ ట్యాగ్ అయితే యూజ్ చేయడం జరుగుతుంది. సో ఇమేజ్ ట్యాగ్ యూజ్ చేయాలంటే ఇమేజ్ ట్యాగ్కి సంబంధించిన కొన్ని అట్రిబ్యూట్స్ అయితే ఉంటాయి. సో సోర్స్ SRస్తో రిప్రజెంట్ చేస్తాం. సో సోర్స్ అంటే ఏంటి అంటే ఎక్కడి నుంచి అయితే మనం ఇమేజ్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నా ఇమేజ్ వచ్చేసి నా HTML పేజ్లో నేను ఇంక్లూడ్ చేయాలి అనుకుంటున్న ఇమేజ్ వచ్చేసి నేను డెస్క్టాప్లో ఉంది. సో డెస్క్టాప్ ఈజ్ మై సోర్స్. డెస్క్టాప్ ఆ ఇమేజ్ పాత్ ఏదైతే ఉందో ఆ ఇమేజ్ పాత్ వచ్చేసి మనకి సోర్స్ అవుతుంది. నెక్స్ట్ టైటిల్. టైటిల్ ఎందుకోసం యూజ్ చేస్తామంటే మనం ఆబ్జెక్ట్, మన ఇమేజ్ ఏదైతే ఉందో ఆ ఇమేజ్కి ఏదైనా ఒక టైటిల్ ఇవ్వాలనుకున్నప్పుడు టైటిల్ అని మనం అక్కడ స్పెసిఫై చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఆల్టర్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఆల్టర్నేటివ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇమేజ్ అనేది నా పర్టికులర్ డెస్క్టాప్ నుంచి నేను ఇంపోర్ట్ చేసుకున్నాను. బట్ ఇన్ కేస్ ఇన్ ఫ్యూచర్ కానీ లేకపోతే నేను ఇంపోర్ట్ చేసుకున్న ఇమేజ్ కానీ పర్టికులర్ పాత్లో లేదు అనుకో, అలాంటప్పుడు ఆ ఇమేజ్ నాట్ ఫౌండ్ అని లేకపోతే ఇమేజ్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అని కొన్నిసార్లు మనం వెబ్ పేజ్లో చూస్తుంటాం కదా. సో అలాంటి స్పెసిఫిక్ మెసేజ్ రావడానికి మనం ఆల్టర్ అనేది యూజ్ చేస్తాం. హైట్ అండ్ విడ్త్. సో హైట్ అండ్ విడ్త్ ఎందుకోసం యూజ్ చేస్తామంటే మన ఇమేజ్ అనేది సైజు మనకి ఇంత హైట్లో నాకు ఇమేజ్ రావాలి, లేకపోతే ఒక ఫర్ ఎగ్జాంపుల్ 100 పిక్సెల్స్లో నాకు హైట్ ఉండి నాకు ఇమేజ్ అయితే నాకు వెబ్ పేజ్ లోపల కనిపించాలి, లేకపోతే నాకు ఒక 300 విడ్త్లో నాకు ఇమేజ్ అనేది రావాలి అని స్పెసిఫై చేయడానికి, ఎడిట్ చేసుకోవడానికి మనం హైట్ అండ్ విడ్త్ అనేది అట్రిబ్యూట్స్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ హైట్ ఇమేజ్ ట్యాగ్ అనేది ఎలా ఇంప్లిమెంట్ చేయాలి ఏంటి అనేది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇమేజ్ ట్యాగ్ అనేది మనం ఇంప్లిమెంట్ చేయాలంటే మన దగ్గర ఏదైనా ఒక ఇమేజ్ అనేది ఉండాలి. సో ఇమేజ్ కావాలంటే మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఏదైనా ఒక బ్రౌజర్ ఓపెన్ చేసుకొని ఏదో ఒక ర్యాండమ్గా ఇమేజ్ అయితే డౌన్లోడ్ చేద్దాం. ఇమేజెస్ అని టైప్ చేసా. సో ఇమేజెస్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ ఇమేజ్ అయితే బాగా నచ్చింది. సో ఐఎమ్ జస్ట్ సేవింగ్ ది ఇమేజ్. సో నేను డెస్క్టాప్ మీద సేవ్ చేసుకుంటాను. సో ఇమేజ్ వచ్చేసి 123 JPEG ఫైల్ కదా, 123.jpeg అని సేవ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. సో బ్రౌజర్ అయితే క్లోజ్ చేసుకుందాం. సో మన ఇమేజ్ అయితే ఇక్కడ సేవ్ అయిపోయింది. ఇప్పుడు మనం ఒక కొత్త HTML పేజ్ అయితే క్రియేట్ చేసుకుందాం. ఆల్రెడీ నేను HTML ఫైల్ అయితే ఓపెన్ చేసేసుకున్నాను. సో HTML ఫైల్లో మనము బేసిక్ స్ట్రక్చర్ అయితే డిఫైన్ చేసుకుందాం. సో బేసిక్ HTML ఫైల్ అయితే నేను స్ట్రక్చర్ అయితే నేను డిఫైన్ చేసేసుకున్నాను. డిఫైన్ చేసుకున్న తర్వాత నేను టైటిల్ వచ్చేసి ఇమేజ్ ట్యాగ్ ఇన్ HTML అయితే పెట్టేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనం ఇమేజ్ గురించి స్పెసిఫై చేస్తున్నాం కాబట్టి నేను ఇమేజ్ ట్యాగ్ అనుకుంటున్నాను కాబట్టి సో బాడీ లోపల నేను హెడ్డింగ్ ట్యాగ్ అయితే యూజ్ చేస్తాను, ఎందుకంటే నేను అక్కడ స్పెసిఫిక్ ఇమేజ్ని సెట్ చేసుకోవాలనుకుంటున్నాను కదా. సో ఇమేజ్ వచ్చేసి మై ఇమేజ్ అని నేను హెడ్డింగ్ అయితే పెట్టేసుకున్నాను. సో ఇప్పుడు మనం ఇమేజ్ ట్యాగ్ అయితే క్రియేట్ చేసుకుందాం. ఇమేజ్ ట్యాగ్తో పాటు ఇమేజ్ ట్యాగ్ యొక్క అట్రిబ్యూట్స్ అయితే మనం అక్కడ స్పెసిఫై చేయాల్సి ఉంటుంది. సో ఇమేజ్ ట్యాగ్ ఎలా క్రియేట్ చేయాలంటే యాంగులర్ బ్రాకెట్స్ IMGతో మనం ఇమేజ్ ట్యాగ్ అయితే స్పెసిఫై చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి సోర్స్ ఈక్వల్ టు మన ఇమేజ్ ఏదైతే పాత్ ఉంటుందో ఆ ఇమేజ్ పాత్ అనేది మనం అక్కడ స్పెసిఫై చేయాల్సి ఉంటుంది. సో ఇమేజ్ పాత్ ఎలా తీసుకోవాలి బ్రో అంటే ఏదైతే మనం ఫైల్ సేవ్ చేస్తామో ఇమేజ్ అనేది మనం ఎక్కడైతే ఏ ఇమేజ్ అయితే మనము ఇంక్లూడ్ చేయాలనుకుంటామో ఇమేజ్ దగ్గరికి వెళ్ళి డైరెక్ట్ రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్కి అయితే వెళ్ళిపోండి. ప్రాపర్టీస్కి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ ఏదైతే పాత్ కనిపిస్తుందో లొకేషన్ అని కనిపిస్తుందిగా, ఆ లొకేషన్ అనేది మన పాత్ అనమాట. సో లొకేషన్ అనేది కాపీ చేసుకోండి. మన లొకేషన్ కాపీ చేసుకున్న తర్వాత సోర్స్ ఈక్వల్ టు అని పెట్టాం కదా, సో అక్కడైతే పేస్ట్ చేసుకోండి. పేస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే స్లాష్ మన ఇమేజ్ నేమ్ 123.jpeg అంతేనా. మన ప్రాపర్టీస్ వచ్చేసి JPG ఫైల్ కదా, సో 123.jpg ఫైల్ అయితే నేను సేవ్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనకి సోర్స్ తర్వాత వచ్చేసి టైటిల్ ఈక్వల్ టు టైటిల్ ఏం పెట్టాలనుకుంటున్నా. సో టైటిల్ ఈక్వల్ టు మన ఇమేజ్ యొక్క టైటిల్ నేను బ్యూటిఫుల్ ప్లేస్ అనేది పెట్టుకుంటున్నాను. బ్యూటిఫుల్ ప్లేస్ అనేది అయితే స్పెసిఫై చేశాను. అండ్ ఈ టైటిల్ అనేది మీ ఇష్టం, మీరు ఇంక్లూడ్ చేయాలనుకుంటే ఇంక్లూడ్ చేసుకోవచ్చు, లేదంటే లేదు. ఇట్స్ నాట్ అండ్ మ్యాండేటరీ. సోర్స్ అండ్ ఆల్టర్నేటివ్ అయితే మ్యాండేటరీగా మనము అక్కడ స్పెసిఫై చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఆల్టర్నేటివ్
ఒకవేళ ఆ ఇమేజ్ అనేది అక్కడ స్పెసిఫిక్ ప్లేస్లో లేకపోతే, మన వెబ్ పేజ్లో లేకపోతే, అలాంటప్పుడు మనకి ఏ టెక్స్ట్ డిస్ప్లే అవ్వాలంటే ఇమేజ్ నాట్ ఫౌండ్ అని అయితే నేను స్పెసిఫై చేసుకున్నాను. దీని తర్వాత మనకు వచ్చేది హైట్ అండ్ వెడ్త్ కదా. మన ఇమేజ్ యొక్క హైట్ని, ఇమేజ్ యొక్క వెడ్త్ని మనం ఎడిట్ చేయాలనుకుంటే మనం హైట్ అండ్ వెడ్త్ అనేది స్పెసిఫై చేయొచ్చు. లేకపోతే డైరెక్ట్ మనము ఇంతవరకు రాస్తే సోర్స్ ఆల్టర్నేటివ్ మనం ఇంక్లూడ్ చేస్తే సరిపోతుంది. సో ఫస్ట్ అయితే మనం సోర్స్ అండ్ ఆల్టర్నేటివ్ ఇంక్లూడ్ చేద్దాం. తర్వాత హైట్ అండ్ వెడ్త్తో మనము మాడిఫై చేసి మన ఇమేజ్ అనేది ఎట్లా కనిపిస్తుందో చూద్దాం. స్లాష్ మన ఇమేజ్ ట్యాగ్ అయితే మనం క్రియేట్ చేస్తాం. ఫైల్ అయితే ఫస్ట్ సేవ్ చేసుకుందాం. సేవ్ చేసుకున్న తర్వాత మన image.html అయితే ఇక్కడ క్రియేట్ అయిపోయింది. ఓపెన్ అయితే చేసుకుందాం. సో మై ఇమేజ్ హెడ్డింగ్ అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ ప్లేస్ అనేది మనం ఇమేజ్ మీద పెట్టగానే మనకి టైటిల్ అయితే వస్తుంది కదా. బ్యూటిఫుల్ ప్లేస్ అని మనకి టైటిల్ మీద అయితే డిస్ప్లే అవుతుంది. ఇది మన ఇమేజ్ అనమాట. సో డైరెక్ట్గా మన వితౌట్ స్పెసిఫైయింగ్ అన్ని హైట్ అండ్ వెడ్త్ మనకి ఇమేజ్ అనేది ఇలాగ అనిపిస్తుంది. ఇన్ కేస్ మనం హైట్ అండ్ వెడ్త్ అనేది స్పెసిఫై చేస్తే ఎలా ఉంటుంది? హైట్ అండ్ వెడ్త్ స్పెసిఫై చేస్తే సో ఆల్టర్నేటివ్ తర్వాత మనకు వచ్చేది హైట్ అనేది స్పెసిఫై చేద్దాం. హైట్ ఈక్వల్ టు ఒక 100 అనేది పెట్టుకుంటున్నాను. విడ్త్ ఈక్వల్ టు ఒక 300 వద్దులే. విడ్త్ ఈక్వల్ టు ఒక 50 పెట్టుకుందాం. 50 పెట్టుకొని ఫైల్ అయితే సేవ్ చేసుకుందాం. సేవ్ చేసుకొని మన వెబ్ పేజ్ అయితే ఓపెన్ చేసుకొని జస్ట్ రిఫ్రెష్ ఇట్. హైట్ వచ్చేసి 100, విడ్త్ వచ్చేసి 50. ఇన్ కేస్ మన ఫైల్ లోపల విడ్త్ వచ్చేసి 300 పెడదాం. 300 పెట్టుకొని ఫైల్ అయితే సేవ్ చేసుకుందాం. సేవ్ చేసుకొని జస్ట్ రిఫ్రెష్ చేద్దాం. హైట్ వచ్చేసి 100 చేంజ్ అవ్వలేదు. విడ్త్ వచ్చేసి 300 వరకు చేంజ్ అయింది. ఇన్ కేస్ నాకు విడ్త్ కూడా నాకు ఒక 200 వరకు, హైట్ కూడా నాకు 200 కావాలి. సో అలాంటప్పుడు 200 మోడిఫై చేసుకొని రిఫ్రెష్ చేద్దాం. సో హైట్ వచ్చేసి 200, విడ్త్ వచ్చేసి 300. సో ఇలా మనము మన ఇమేజ్ అనేది వెబ్ పేజ్ లోపల ఇంక్లూడ్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ KVS Tricks, and thanks for watching.